దిగు దిగు వస్తేకి దిగు దిగు వస్తే దిగు. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा ఏమైతారు అవునా నిజమా అసలుడే గాని మహానుభావుడు. సీసీ కెమెరా చేసుకో. ఎవరు అమ్మాయి తిరుగుతున్నాడు, అమ్మాయి ఎంబడి తిరుగుతున్నాడు. వండుకున్న బండి ఎక్కించినావా నువ్వు? అసలు ఏమనుకుంటున్నారా నువ్వు? హీరో అనుకుంటున్నావా? తోలు తీసేస్తాను. ఆడపిల్లలంటే ఆట బొమ్మలా కనపడుతున్నారా నీకు? తమ్ముడిని నేను ఒప్పుకుంటున్నా కదా, నేను ఒప్పుకుంటున్నా కదా, నువ్వు పెళ్లి చేసుకో. ఎదక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. అర్థము ఆపేద్దామా? మంచి కల్లి చూసి మనం ఆపేద్దామా? పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే రా. అదే భయ్యా వెనకాల కూడా చూసలేదు, వెనకాల చూసే ఛాన్సెస్ కూడా లేవు. గాగల్స్ పెట్టుకోండి నిఖిల్ వాడే దగడు మునగాళ్ళకే వీడు అద్దాలు కూడా వెనక చూసేటట్టు ఉండే అన్న. మనకి గర్ల్ ఫ్రెండ్ ఉంది కానీ నాటకాలు ఏంటి బ్రో అంత మాట ఆపేసా మనం ఒకటే చాలా అందిరయ్యా ఏం చేస్తున్నా బాబు గుడి వెనకనా స్వామి? సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. గుడి వెనకనా స్వామి? ఏం చేస్తున్నావు? ఎవరన్నా? దిగు దిగు వస్తేకి దిగు దిగు వస్తే దిగు. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा ఏమైతారు? అవునా నిజమా అసలుడే గాని మహానుభావుడు. గాయస్ ఇన్నరా అమ్మాయిని లవ్ చేస్తున్న మనోడు 1 year నుంచి లవ్ అంట. గర్ల్ ఫ్రెండ్ బాయ్ విగ్గు బాయ్. అబ్బా అప్పటి నుంచి చూసలేమనుకున్నావా? అన్న అవన్నీ ఎందుకన్నా అన్న, మనకు బండి మీద అర్థమైపోయింది, ఫోటోలు ఏమో అవసరం లేదు. ఫోటోస్ ఇక్కడ వా విగ్గు బాయ్. సంగత చెప్పే పప్పనం ఎప్పుడు పెట్టిస్తున్నావు విగ్గు బాయ్? ఎప్పుడు పెడుతున్నావు? చెల్లె నువ్వు చెల్లె అనల్లా, నేను ఏమన్నా వదినా అనల్లా? వదినా మాకు తెలియదు వదినా. చెల్లె అది కాదు, నేను చెప్తున్నా. ఆశీర్వాదం తీసుకున్నా మన పెద్ద అరే అది అబ్బా దింపు అంటే నువ్వు అద్దాలు పెట్టుకున్నావు, బండి మీద స్టైల్ గా పోతున్నావు. అబ్బా అబ్బా దొరికిపోయినావు, ఒప్పేసుకో. 1 year నుంచి మనోడు తిరుగుతున్నాడు, మనకు చెప్తలే కూడా చెప్తలే. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం మనమైతే. బండి పక్కా తీసుకో బాయ్, నీ వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నాకు మొన్న నువ్వు బుక్ లో ఫ్లేమ్స్ చేసినప్పుడే అర్థమైపోయింది. అడిపోని కావాలని ఆమె పేరు మార్చి మరి మ్యారేజ్ అని వచ్చేలాగా చేసినావు. ఇంకోటి ఏంటంటే మొన్న ఈ అమ్మాయి మీ రూమ్ లో ఉండే కదా, డోర్ కొడుతుంటే అన్న తర్వాత చెప్పులు అయ్యా అన్న అన్న చెప్పులు, అవే చెప్పులు అన్న. ఆమె మెసేజ్ చేసిరా, మీరే మెసేజ్ చేసిరా? Oh, you see this guy? Number 1 bullshit guy. He do the wee woo wee. అరే చూస్తాం వారా, ఇంకి ఫేమ్ వచ్చింది కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినట్టు ఈమె లొంగిపోకు పిగ్ని అన్న.
ఇడిపోతున్నావు హలో హీరో. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. బాయ్ చాబీ కిచ్లే. నరీ రోడ్ పైన దింపమంటే దింపనిక పోయినావు ఈ రోజు, రేపు ఎక్కించుకోమంటే ఎక్కించుకోనికే పోతావు. రోడ్ పైన మనోనికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. కెమెరా దగ్గరకు వచ్చినావు. మనోని గర్ల్ ఫ్రెండ్ మాకు చెప్తలే మా వాడు తెలియకుండా గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేస్తుండు బ్రో. ఈయన రోడ్ పైన ఆల్రెడీ పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. అవునా నిజమా? బ్రో మనకి గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఏం చెప్పు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎన్ని డేస్ అని దాచి పెడతావన్నా? నిజం ఎప్పటికైనా బయట పడాల్సిందే విగు బాయ్. విగు బాయ్ అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. విగు బాయ్ వదినా, వదినా మీ పేరేం పేరు వదినా? నా పేరు గలీజ్ పాడుకోవు. వదినా ఏం పేరు? గర్ల్ ఫ్రెండ్ దొరికిందన్నా రోడ్ పైన. ఫ్రెండ్ నేను అన్నని నాకు చెప్తలే అన్న గర్ల్ ఫ్రెండ్ దొరికింది. ఫస్ట్ చెప్పు. చెప్పొచ్చు అన్న, చెప్పొచ్చు కదా. 1 year నుంచి మెయింటైన్ చేస్తున్నా. 1 year నుంచి మెయింటైన్ చేస్తున్నా, చెప్తలేడు అన్న. మనం గర్ల్ ఫ్రెండ్ ఉందన్న 1 year నుంచి ఉంది, నాకు చెప్తలే అన్న గర్ల్ ఫ్రెండ్ ఉందని. ఇప్పుడు పట్టుకున్నా, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా. ఆల్రెడీ మా మమ్మీ డాడీ కూడా చెప్పినాం కదా. మా మమ్మీ డాడీ దగ్గర కూడా వచ్చినావు కదా. చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు కదా గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు చెప్తున్నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా బండి పైన పడింది. నువ్వు ఇప్పుడు ప్లేటు బనాయించకు, అర్థమైందా? దొరికిపోయినావు. బండి మీద క్లోజ్ గా కూర్చో. ఈయనకి గర్ల్ ఫ్రెండ్ ఉన్నా, నా తమ్ముడు, నా సొంత తమ్ముడు గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే ఈ అమ్మాయి ఎవరు అని చెప్పేసి అడుగుతున్నాడు. సీరియస్ అవుతుంది. అంటే పబ్లిక్ మొత్తం జమ అయ్యి నువ్వు నాటకాలు చేస్తావా? నువ్వు ఆడపిల్లలు అంటే ఆడబొమ్మలా కనిపిస్తున్నారు నీకు. తమ్ముడిని నేను ఒప్పుకుంటున్నా కదా, నేను ఒప్పుకుంటున్నా కదా. నువ్వు పెళ్లి చేసుకో. బరాబర్ సీసీ కెమెరా తీస్తాను నేను. సీసీ కెమెరా తీసుకో. ఎవరు తిరుగుతున్నాడు, అమ్మాయి ఎంబడి తిరుగుతున్నాడు. ఎందుకురా బండి ఎక్కించినావా నువ్వు? అసలు ఏమనుకుంటున్నారా నువ్వు? హీరో అనుకుంటున్నావా? తోలు తీసేస్తాను. ఆడపిల్లలంటే ఆట బొమ్మలా కనపడుతున్నారా నీకు? అదే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా. ఇప్పుడు నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా గర్ల్ ఫ్రెండ్. ఏమైందో అసలు ఇంత కూడా దమాగలేదు. దమాగలేక నెత్తి మీద ఎంటికలు పోయినాయి. దమాగలేక నెత్తి మీద ఎంటికలు పోయినాయి. ఫోటోస్ ఉన్నాయి. ట్రాఫిక్ జామ్ అవుతుంది, మాట్లాడతా చెల్లి రాను. మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నా. మా మమ్మీ డాడీ దగ్గర కూడా వచ్చినావు కదా. మమ్మీ డాడీ కూడా కలిసి అన్నేమో చెప్తుండే, అన్నేమో చెప్తుండే. పోలీస్ కంప్లైంట్ 3rd డిగ్రీ వేయాలి. పెళ్ళి అయ్యి 2 పిల్లలు ఉన్నారు. నా అంత పిల్లలు ఉన్నారు ఈయనకి. అన్న పిల్లలు ఉన్నారన్న, నా అంత పిల్లలు ఉన్నారన్న ఆయన. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అక్రమ సంబంధాలు పెట్టు. ఒను కొడుతున్నారా? గర్ల్ ఫ్రెండ్ ఉన్నాక ఎంత హ్యాపీ ఉంటుందో తెలుసా? నేను అన్న రండి అన్న కర్రా, రా సైడ్ కర్రా, నువ్వు రా. నాకు మొన్ననే డౌట్ వచ్చిందన్న. అరిగా అన్న ఇక్కడ రా అన్న ఒకసారి. మనకి గర్ల్ ఫ్రెండ్ ఉందన్న,
1 year నుంచి నాతో దాపెట్టుకుంటే తిరిగినాను, ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను నేను. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఏంటి అసలు అడిగిండు ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని పైసలు అయితే రా అంట. అది కూడా అన్నాడా? చూడన్నాడు. నేను ఎందుకు అనుకున్నా, ఎందుకనంటే మా దోస్తు గారిని పెళ్లి చేయాలి రా అని చెప్పేసి అని అన్నాడు. నాకేం తెలుసు. అరే ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుందాం అనుకున్నారా మీరు? మీ ద్వారానే చేసుకుందాం అనుకున్నాం పెళ్లి. అందరు వచ్చి ఎట్లా మాట్లాడుతుంది చూసినావారా? చెప్పేసేయాలన్నా, మేమన్నా సపోర్ట్ చేస్తాం. రేపటి రోజు వాళ్ళ ఇంట్లో చంపేసి ఎవరన్నా చంపేసుకొని నా లేవా ప్రూఫ్స్ లేవా? చంపేసుకొని అంటే లవ్ చేస్తాం నిజంగానే. చూసినావా చూసినావా? అరే మా తమ్ముళ్ళకి తెలుసు, నువ్వు మా నాన్న వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. వినయ్ నాకు చెప్పలేదంటే నేను నాకు షాక్. నువ్వు తెలిస్తే నేను చెప్తా. ఇవన్నీ నుంచి పరిచయం ఎక్కడ ఇచ్చిన నెంబర్ చెప్పు. ఇన్స్టాల్ ఇచ్చి డిలీట్ చేసాం, అన్సెండ్ కొట్టాం, నంబర్ సేవ్ చేసుకోగానే. సక్కగా ఇస్తలేడు అంటే ఇంతకు ముందు ఇచ్చేవాడే కదా. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాడు మీరు? ఎక్కడికి వెళ్తున్నాడు? మీ దగ్గరికి ఓకే టాలెంట్ చేస్తున్నాం. మీరు వెళ్ళినారే నడరా, మనకు సంబంధం లేదు. బండి మనం నువ్వు ప్రైవసీని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాం రావా? నువ్వే డిస్టర్బ్ చేస్తున్నావు మచ్చా. సారీ చెల్లి, ప్రైవేట్ నేను మాట్లాడతా చెల్లి నీతో. నేను కాల్ నెంబర్ తీసుకొని మాట్లాడతా. లేదు అదే చెల్లెని మధ్యలో ఆపిన లవర్స్ వచ్చా మధ్యలో. అవును ఇష్టం ఉండదు. అరే నీకు లవర్స్ పక్కన ఎందుకురా? నీకేమన్నా కావాలా? అదే జర్రా జరు లేదు జరు మర్చిద్దా. బండి ఇష్టపడేసి వచ్చేసి మనం అరే సురేష్, అరే బండి ఇష్టపడేసి వచ్చేసి పోదాం మన. దా మచ్చా మనం వెళ్ళిపోదాము. లవర్స్ ముంగట మనం మధ్యలో ఉండొద్దు మచ్చా. మేడ్ ఫర్ ఈచ్ అదర్. కొట్టేసి సో గైస్ చూసారా, పబ్లిక్ని మొత్తం గెలిచేసాం మనమైతే. అక్కడ పబ్లిక్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి నేను వచ్చేసాను. మా విజ్ఞాన్ గారు ఏం చేస్తున్నా నాకు అర్థమైతే లేదు. మళ్ళీ అక్కడ పోయే వరకు విజ్ఞాన్ లేడు. మనం అయితే పబ్లిక్ ఇజ్జత్ తీసి పడేస్తాం. ఈ వీడియో మనం వేరే ఎడిటర్కి ఇద్దాం. అవును రే, ఈ వీడియో మనం వేరే ఎడిటర్కి వెళ్ళి ప్రాబ్లం అవుతుంది. డిలీట్ చేస్తాడు రా ఫైల్స్.